చండూరు మున్సిపాలిటీలో ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమకారుడు నేలపట్ల యాదగిరి మనతో పాటు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది? 4వ వార్డు అభ్యర్థిగా ఇరిగి వెంకటమ్మ రామన్న గారి నాయకత్వంలో మరి మా మునుగోడు నియోజకవర్గం ముద్దుబిడ్డ పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మరి బోయపల్లి అనంతకుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు మీరు అశేష జనవాహిని చూస్తున్నారు. కేసీఆర్కు స్వచ్ఛందంగా పనిచేస్తామని ప్రజలందరూ ముందుకు రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ప్రభుత్వ పథకాలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. ఆ పాలన చూసే ఈరోజు మా పాలనకు కేసీఆర్కు మొగ్గు చూపుతున్నారు. కారు గుర్తుకు ఓటేస్తామని జనము అశేష జనవాహిని వస్తున్నారు. మీరు చూస్తున్నారు. ఇప్పుడు 4వ వార్డు అభ్యర్థి ఇరిగి వెంకటమ్మ రామన్న గారు, 5వ వార్డు అభ్యర్థి కొండ్రెడ్డి మధు గారికి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని జనాలు అంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు ప్రవేశపెడితే పేరు మార్చిండు, రైతు భరోసా అని పెట్టిండు. ఈ పేర్లు మార్చుడు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, శూన్యం. ఎందుకంటే రైతు బంధు 1 సంవత్సరం దిగదిగిండు. ఇప్పటికి డిసెంబర్లో నాట్లు వేసిరు. ఇప్పటి వరకు రైతు బంధు రాలే, యూరియా రాలే. యూరియా యాప్లో బుక్ చేస్తే నార్కట్పల్లి పోయి తెచ్చుకోవాలి. మేము యూరియా బస్తా 2 యూరియా బస్తాలు బుక్ చేస్తే వచ్చినాయి. నార్కట్పల్లి పోయి తెచ్చుకున్నాం. ఏంది దుర్మార్గ పాలన, దుష్టాచ పాలన? ఇది ఏంది ఇంత ఘోరము? ఏముంది? ఈ కేసీఆర్ పాలన ఎంత సుభిక్షంగా ఉంది, సురక్షంగా ఉంది. ఈరోజు పాలన ఏ విధంగా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది. రైతు బంధు రాలే. మిషన్ భగీరథ నల్లాలు ఇంటింటికి చూడండి. మీరు మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కింది. మిషన్ కాకతే చెరువులు చూడండి, పూడికలు తీసిరు. ఏడనైనా కానీ పూడికలు తీసిండు. ఈ అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే 420 హామీలు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ హామీలు? ఎనిమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డినా. ఎనిమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఎగవేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 22 పాలనలలో 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయండి. విద్యార్థులకు ఫీజు సర్టిఫికెట్ ఇస్తారు, ఫీజు కట్టకుంటే. ఎంత ఘోరం ఇది? ఫీజులకు సర్టిఫికెట్ మా పిల్లలది విద్య పూర్తయింది, ఇంతవరకు సర్టిఫికెట్లు ఇస్తలేరు. గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తలేదు. 22 నెలల్లో 8,000 కోట్ల బకాయిలు పడ్డారు. వృద్ధాప్య పింఛను 4,016 ఇస్తానన్నాడు, 2,016 కేసీఆర్ పెట్టినవి వస్తున్నాయి. దివ్యాంగులకు 4,000 ఇస్తున్నాడు, 2,016. ఏమైనా కానీ కేసీఆర్ పాలన బాగుంది. ప్రజలు అందరూ ఆకర్షితులయ్యారు. కారు గుర్తుకు ఓటు వేస్తామని స్వచ్ఛందంగా వస్తున్నారు. కారు గుర్తుకే, కారు గుర్తుకే.